రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన బార్ల పాలసీపై వ్యాపార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సోమవారం జరిగిన సమీక్షకు కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తుతం ఉన్న షాపులను యథాతథంగా ఉంచి ఫీజు పెంచాలని నిర్ణయించారు. అయితే మద్యం రిటైల్ షాపులకు బార్లకు ఇచ్చే మద్యం ధర ఒకేలా ఉండేలా చేయాలని వ్యాపార వర్గాల అసోసియేషన్ పట్టుబడుతోంది. దుకాణానికి 4 దరఖాస్తులు రావాలని సీఎం సూచించినా ఆచరణలో సాధ్యం కాదని చెబుతున్నాయి వ్యాపార వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో బార్ల లైసెన్స్ గడువు పూర్తవుతున్న సమయంలో కొత్త బార్లను ఏర్పాటు చేసేందుకు అవలంబించాల్సిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు కొన్ని ప్రతిపాదనలను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోనే 40% వరకు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 5 లక్షల జనాభా దాటిన నగరాల్లో ఫీజును పెంచాలని, అదే తమాషా ప్రకారం మిగతా కేటగిరీల్లో కూడా ఫీజును పెంచాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. సబ్ కమిటీ 2 కీలకమైన ప్రతిపాదనలను రూపొందించింది. ఇందులో ప్రస్తుతం ఉన్న షాపులను యథాతథంగా కొనసాగించి లైసెన్స్ ఫీజును పెంచాలనేది మొదటి ప్రతిపాదనగా సూచించారు. ఇక షాపుల సంఖ్యను పెంచి ఫీజును తగ్గించాలని రెండవ ప్రతిపాదన చేశారు. ప్రభుత్వానికి ఆదాయం పెంపు కోసం ప్రతిపాదనలు చేస్తున్నామని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. అప్లికేషన్లు, లైసెన్స్ ఫీజుల రూపేణా ప్రభుత్వానికి దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ఈ 840 బార్లలో 10% కల్లుగీత కార్మికులకు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. కానీ ఈ ప్రయోగం ఆచరణలో అమలు కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కల్లుగీత కార్మికుల పేరుతో వ్యాపారస్తులే అప్లికేషన్లు పెట్టారని, రిటైల్ షాపుల్లో కూడా ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఒక్కొక్క షాప్కు 4 దరఖాస్తులు ఉండాలని, అప్పుడు మాత్రమే లాటరీ తీయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలుగా నిర్ణయిస్తే ఎలా సాధ్యం అవుతుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో పాటు అసలు కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు కూడా రావని, దీనివలన షాపులు ఖాళీగా ఉండి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని కూడా వ్యాపారస్తులు అంటున్నారు. ఇక తమకు స్పష్టమైన హామీ, ధరల విషయంలో ఇవ్వని పక్షంలో బార్ అండ్ రెస్టారెంట్లకు తాము దరఖాస్తులు చేయబోమని అసోసియేషన్ చెబుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోని రిటైల్ షాపులకు ఇచ్చే మద్యం ధర కంటే బార్ అండ్ రెస్టారెంట్లకు ఇచ్చే మద్యం ధరను 10% అదనంగా వసూలు చేయాలని బేవరేజెస్ కార్పొరేషన్ కు ఆదేశాలిచ్చారు. అయితే అప్పట్లో 2014 నుంచి 2019 వరకు బార్ అండ్ రెస్టారెంట్ల అన్ని టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై బార్ అండ్ రెస్టారెంట్ల అసోసియేషన్ అప్పుడు హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్లకు ఇచ్చే మద్యం ధరను పెంచాలని నిర్ణయించడమే కాకుండా వసూలు కూడా చేసింది. ఇప్పుడు రిటైల్ షాపులు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చేసింది. లాటరీ విధానంలో ఈ షాపులు ఇవ్వడంతో పాటు వారికి కమిషన్ కూడా ఇస్తుంది. అయితే బార్లకు కూడా అదే రేటుకు మద్యం సరఫరా చేయాలని, 10% అదనంగా వసూలు చేస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిపై కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సోమవారం సమీక్షించిన బార్ అండ్ రెస్టారెంట్ల పాలసీకి మరికొన్ని మార్పులు చేర్పులు చేసి కేబినెట్ ముందు ఉంచాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు.